వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న మందమరి ఏరియా జీఎం మనోహర్. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ ఐపీఎస్. హలో మైసగాలో హలో. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మేడేట్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మేడేట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉన్న రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ ఇన్ఛార్జ్ ఉపేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణ కృషి చేయాలని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు పోలీస్ సేవా పథకాలతో పాటు ప్రశంస పత్రాలను అందించారు. అలా మన ప్యాంటు పోగా ఇవ్వగా మళ్ళీ ఒక స్వతంత్రం పోరాటం లాగా చేసి అహింసా పద్ధతిలోనే మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ అయింది. ఒక స్టేట్ ఫార్మ్ అయింది. తర్వాత స్టేట్ ఫామ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ 1 స్టేట్ అయింది. నంబర్ 1 స్టేట్గా వెలుగొంది 17లో. ఇంకా కమింగ్ 10 ఏళ్ళలో, నెక్స్ట్ 10 ఏళ్ళలో
ఒక్కొక్క డికేడ్ అనుకుని మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఏళ్లలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత ప్రామాణికంగా దేశానికి ఉందో ఇంకొక అంతే పవర్ఫుల్గా, అంతే డెవలప్డ్గా, అంతే పవర్ఫుల్గా, అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తెలంగాణ పోలీస్ హైటెక్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు ఢిల్లీలో మన ర్యాంక్ ఇంకా ఆస్ట్రేలియాలో ఉంది ఇన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సాల్వింగ్ కేసెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్ని టాప్లో ఉంది, నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. అదే కాకుండా కొత్త కొత్త క్రైమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ క్రైమ్స్ని కూడా ఎట్లా ట్యాకిల్ చేయాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ సైబర్ క్రైమ్లో కానీ, నార్కోటిక్స్లో కానీ, తర్వాత ఆర్గనైజ్ క్రైమ్ కంట్రోల్లో కానీ అన్ని రకాలుగా కూడా మొత్తం ముందజలో ఉండి ఏదైనా కేసుని డిటెక్ట్ చేసి పబ్లిక్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ఎన్ని పెద్ద ఈవెంట్స్ వచ్చినా మీరు రీసెంట్గా గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ పెద్ద ఈవెంట్స్ జరిగినాయి. ఇక్కడ ప్రపంచంలో జరిగిన ఈవెంట్స్ మన ఇండియాకి ఎప్పుడు చూసినా మన ఇండియాలో జరుగుతాయా అనుకున్న ఈవెంట్స్ లైక్ ఫార్ములా 1 రేస్ జరిగింది. మనం ఎప్పుడు అనుకోలేదు ఫార్ములా 1 రేస్ అంతా యూరోప్లో, అమెరికాలో జరుగుతాయి అనుకున్నాం. కానీ హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ జరిగింది. అంటే అంత డెవలప్మెంట్ మనం సాధించుకున్నాము. ఇది ఎవరితో ఒకటి కాదు, ప్రతి మనిషి ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన రాష్ట్రంలో ఉండి మనతో కలిసిపోయి మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వాళ్ళందరి యొక్క కృషి ఈరోజు మనం ఇంత డెవలప్డ్ స్టేట్గా రాణించబడుతున్నాము. మీరు ఒక్కసారి హైదరాబాద్ అవన్నీ చూసుకోండి ఎంత డెవలప్ అవుతుంది. సో అందరూ వచ్చి హైదరాబాద్ చూస్తున్నారు, ఏ ఈవెంట్ అయినా హైదరాబాద్ చూస్తున్నారు. అంటే తెలంగాణ అట్లా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకోవాలి. ఇంకా ఇంకో డికేడ్లో మనం నెంబర్ 1 ఇన్ ఇండియా, నెంబర్ 1 ఇన్ వరల్డ్ కావాలని కోరుకుంటూ అందరికీ ఎవరైతే దీనికి కోసం కృషి చేశారో ఇంకా మనం కష్టపడి ఇంకా మనం చాలా పవర్ఫుల్గా మనము అన్ని కొత్త వచ్చిన టెక్నాలజీని అందిపించుకుంటూ మన ప్రజలందరూ హ్యాపీగా, స్వతంత్రంగా, డెవలప్డ్గా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, ఇంకా స్పేస్ టెక్నాలజీ, తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు 4వ తారీఖు 6వ నెల 2024 రోజున జరగబోయే కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకొని అదోని పట్టణంలో అదోని డీఎస్పీ జె శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ట్రైనింగ్ డీఎస్పీని ధీరజ్ సార్, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, అదోని ట్రాఫిక్ సిఐ, అదోని పీసీఆర్ సిఐ, అదోని రూరల్ సిఐలు మరియు సబ్ డివిజన్లలోని ఎస్ఐలు సిబ్బంది అందరూ కలిసి అదోని పట్టణంలో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పురవీధుల గుండా పోలీస్ కవాత్ నిర్వహించడమైనది. ఇట్లు ఇన్స్పెక్టర్ అదోని 1 టౌన్.
ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు. మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు. గతంలో కేదార్నాథ్, మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు. వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు. మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, 15 లక్షలు అకౌంట్లో వేస్తా అని, రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు. పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు కల్పించామన్నారు. మోడీ ఆడని అంబానీకి కట్టబెట్టాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడి రైతులకు సహాయం చేయలేదు, కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది. తెలంగాణ ఉద్యమం 1200 మంది చనిపోయారు. వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు. కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు. జనముల రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుందని ఎక్స్రే ద్వారా కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభ్యులు రాసిచ్చినామో వి వాంట్ టు సెపరేట్, అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తారన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా అన్యాయం జరిగింది. ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణన. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు, కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా. అదేవిధంగా గతంలో నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని. ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. మీన్వైలు సంగీతం శ్రీనివాసు, అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా, నేను కరీంనగర్ నుంచి పోదు, కానీ వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే, అన్ని వాగ్దానాలే చేశాడు, కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది, కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం, దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను. కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి జీరో అకౌంట్లో
15 లక్షలు వాళ్ళకి అందిస్తా అన్నాడు, వాళ్ళు జమ చేస్తా అన్నాడు, అది చేయలే. ఆఖరికి రైతులు సంవత్సరం కాలం పొడవునా వాన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అభినందించారు. సోమ్ల రమణారెడ్డి పేరు ఆళ్లగడ్డలో చివరి స్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ ఏవిస్ రామసుబ్రహ్మణ్యం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తోమండ్రు వినోద్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పేరూరు విజయ్ కుమార్, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు హరిబాబ్, రోటరీ క్లబ్ సభ్యులు ఓబులం జయప్రసాద్, బైసాని రవి, రామచంద్రారెడ్డి, న్యాయవాది శ్రీనాథ్ రెడ్డి, శబరి సత్యం, స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆరా క్రికెటేషన్ తరఫున మన కోచ్ సుబ్బరాయుడు, అలాగే రామకృష్ణ, మిగతా కోచ్ కొంతమంది ఆలోచనలు ఎందుకో అందరి సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళ సహకారాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ సుబ్బరాయుడు గారు డెడికేట్ చేశారు ఈ కోచింగ్ కానీ ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం కానీ. ఇలా ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. అలాగే బ్యాక్గా ఉండి నేను నడిపిస్తున్న శ్రీనివాసరెడ్డి సుయాదవ్ గారికి, అలాగే మన సీనియర్స్ అయిన బిఎం భాష వెంకటేశ్వర గారికి, మా మిత్రులైన వినోద్, భువన్ శేఖరు, అలాగే వంశీ మరియు మన అడ్వకేట్ హరి గారి సహకారంతో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే వారి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మనకు టైం అయింది కాబట్టి తొందరగా మీరు బ్రేక్ఫాస్ట్ రెండు కాళ్ళతో కూర్చొని కనపడతారు. ఓకేనా? ఒక్క నిమిషం. ఫోటో స్పోర్ట్స్ నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు. అలాగే ఆళ్లగడ్డలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు. ఆయన స్మారకంగానే ఆయన కూతురు, అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అది రమణారెడ్డి క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రతి టోర్నమెంట్కి పోయేవాడు, పిలుచుకుపోయేవాడు, అందరికి ఖర్చు పెట్టుకొని చేసేవాడు. అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీనివాసరెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి. అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ అవరే, గేమ్ ప్లే అవరే అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి. మీ చదువులో కానీ మీ స్పోర్ట్స్లో కానీ సక్సెస్ అవుతూ ఒక స్టేట్ లెవెల్లో మీరు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ టీం రాంబాయ్ రండి. లైన్ కదలండి. టీషర్ట్ సరిగ్గా వేసుకోరా. యూనిఫామ్ ఉండే వాళ్ళు ఉన్నారు, యూనిఫామ్ లేని వాళ్ళు బయట ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓ ఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపిఎం ఎండి హఫ్సిబ్, ఎస్ఎస్ఓ ఆర్ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జిఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ముందుగా పట్టణ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పరిస్థితి ఉండేది. ఆ సందర్భంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా జోహార్లు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారందరినీ మనం గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మన ధర్మం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు జరిగినటువంటి ఉద్యమంలో మన సింగరేణి ఉద్యోగులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. మరి ఈ సందర్భంగా సింగరేణిలో సమ్మెకు దిగినటువంటి ఉద్యోగులందరికీ కూడా, మరి తెలంగాణ రాష్ట్రం కోసం సంఘీభావం తెలిపినటువంటి మన సింగరేణి ఉద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇందాక తెలియజేసినట్టు మన సింగరేణి కాంగ్రెస్ దినదినాభివృద్ధి చేసినందుకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉత్పాదకతలో, బొగ్గు రవాణాలో, టర్నోవర్లో అభివృద్ధి సాధిస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల మైలురాయిని కూడా దాటిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సంస్థలు నిర్దేశించినటువంటి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి, మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. మన సింగరేణి తర్వాత వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ గారు కూడా కోరుతున్నాము. వారికి అప్రిషియేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి ప్రత్యేకంగా 24 ఎస్ఎస్సి రిజర్వ్లో 9 జీపీఏ సాధించడం జరిగింది. వీరు 2024 10వ తరగతి పరీక్షల్లో 9 జీపీ వీరికి ప్రత్యేక అభినందనలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత శ్రీమతి ఎస్ ఇందిరా, వైఫ్ ఆఫ్ పెండ. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసి అందులో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే ఉంటాయి. వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆసిఫ్ గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు హానరింగ్ ఆఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ వంశీ ఇండియన్ బ్యూరో గారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం కేతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ వేడుకలు ఆదివారం అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కమిషనర్ మురళి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలని మున్సిపల్ అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వీఆర్ఏలు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.
జై తెలంగాణ. ఆడపిల్లలకి రాణిస్తారు కష్టపడి జరగా రిలీజ్ కాలే కదా అయింది. ప్రేమగా మైక్ దగ్గర మైక్ దానికి సంబంధించి మీతో కోర్స్ ఇస్తాను ఇంతమంది కింద మైక్ పిల్లల పనమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపదల జనజీవన జానలీల జాలువారు కలిగాయక వైతాళిక కలవలు మందిరాలు జాతిని జాగృతపరచ గీతాలు జనజాతర అనునిత్యం నా గానం అమ్మ నీవే నా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా పచ్చని మానేలలో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినము తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్